ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని, తెలుగు జాతిని నెంబర్ 1 చేసేందుకు కంకణబద్దులై ఉన్నామని తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులు అర్పిద్దామని చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశమని నిరూపించిన మహనీయులు ఎన్టీఆర్. ఆశించిన సమాజాన్ని సాధించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని, తెలుగు జాతిని నెంబర్ 1 చేసేందుకు కంకణబద్దులై ఉన్నామని తెలిపారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రభంజనం. అదొక సంచలనమని ఏపీ మంత్రి నారా లోకేష్ స్మరించుకున్నారు. తెలుగువాడి విశ్వరూపం ఎన్టీఆర్ అని కొనియాడారు. సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందని నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి నారా లోకేష్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రపంచమని, అదొక సంచలనమని అన్నారు. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారని, తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారని కొనియాడారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ నినదించారని పేర్కొన్నారు. కోట్లాది హృదయాల్లో కొలువైన తాతగారే తనకు నిత్య స్ఫూర్తి అని అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు అని నారా లోకేష్ స్మరించుకున్నారు. ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో అదే ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. తాతగారు అన్నగారితో ఉన్న నాకు బెస్ట్ మెమరీ అంటే, ఒకసారి ఆయన మేమందరం హ్యాబిట్స్ ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని మేమందరం కోరాం. మనోడు మనవరాలు మేము 10 మంది ఉంటే మేమందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయనకు పెద్ద బండి ఉండేది, ప్యాకెడ్ అని, ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర. ఆయన నేనే నడుపుకుంటే తీసుకెళ్తానని ఏమో స్పీడ్కి వెళ్ళారు. మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది. సగం మంది మేము లెఫ్ట్ అన్నా, సగం మంది రైట్ అన్నా, ఆయన తీసుకెళ్ళి సెంటర్లో కుద్దారు. ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కారణం మేమందరే, మనోడు మనవరాలు వెనకాల కూర్చున్నాను. అట్లా అనేక మంచి మెమరీస్ పెద్ద ఆ డిమాండ్ ఉంది. మా జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈరోజు కూడా మారుతారు. ఆ డిమాండ్ ఉంది. మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మారుతున్నాం. తప్పనిసరిగా అన్న ఎన్టీఆర్కి భారత రత్న ఇస్తారని మేము ఆశిస్తున్నాం. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మహనీయుడు, ఎన్నో సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్ అని మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన గొప్ప దార్శనికుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేసి ఎంతోమంది నాయకులను తయారు చేశారన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నిమ్మల రామనాయుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన గొప్ప దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాయలసీమ ప్రాంతానికి త్రాగు, సాగు నీరందించేలా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారని తెలియజేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యంతో ₹2కే కిలో బియ్యం పథకం తీసుకొచ్చి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించి ఆడపడుచులకు పెద్దన్నగా నిలిచారని చెప్పారు. బలహీన వర్గాలకు చట్టసభల్లో ఎక్కువ సీట్లు కేటాయించడమే కాకుండా అన్ని వర్గాల వారికి తగిన ప్రాధాన్యత కల్పించారని అన్నారు. రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేసి ఎంతో మంది నాయకులను తయారు చేశారన్నారు. సమాజంలో సగం ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజకీయంగా ముందుకు రావాలనేటువంటి ఆలోచనతో భారతదేశ చరిత్రలో స్థానిక సంస్థల్లో 34% బీసీలకి ఆయన రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయంలో కానీ, ఆ రోజు మున్సిపల్ కర్ణం వ్యవస్థ ఎవరైతే ఉన్నారో దాన్ని రద్దు చేసేటువంటి విషయంలో కానీ, పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకురావాలనే ఉద్దేశంతో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకురావడం కానీ, మహిళలకు కూడా మగవాళ్లతో పాటు సమానంగా ఆస్తి హక్కు ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసినటువంటి సంక్షేమం,
అందులో పర్టికులర్గా అభివృద్ధిలో కూడా నేను చూస్తాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులోనూ కూడా రాయలసీమకు కూడా ఈవేళ సాగునీరు త్రాగునీరు అందుతుంది అంటే ఎన్టీ రామారావు గారు ఆ ఇరిగేషన్లో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల వల్లే ఈరోజు ఆ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీరు త్రాగునీరు. నందమూరి తారక రామారావుది మరణం లేని జననమని, ఆయన ఏ రంగంలోకి వెళ్ళినా ప్రభంజనం చరిత్ర సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అధికారం అంటే చలాయించడానికి కాదు, అధికారం అంటే ప్రజాసేవ ఎలా చేయాలో చాటి చెప్పిన మహనీయుడని పేర్కొన్నారు. నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపం ఎన్టీఆర్ అని అన్నారు. జన్మ జన్మలకు ఎన్టీఆర్ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నానని తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కళాకారులకు చిన్నచూపు చూస్తున్న రోజుల్లో అకుంఠిత దీక్ష, కృషి, పట్టుదలతో కళాకారులకు గౌరవం తెచ్చారని అన్నారు. రాముడు, కృష్ణుడు అంటే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ అని చెప్పారు. అధికారం అంటే చెలాయించడానికి కాదు, అధికారం అంటే ప్రజాసేవ ఎలా చేయాలో చాటి చెప్పిన మహనీయుడని పేర్కొన్నారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేశారన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చారని, పేద ప్రజలకు జనతా వస్త్రాలు ఇచ్చారన్నారు. మహిళలకి ఆస్తిలో సమాన హక్కులు కల్పించడంతో పాటు మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారని అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించారని తెలియజేశారు. మాటలకే పరిమితం కాకుండా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజలకు సేవ చేశారన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగువారి చరిత్రను విశ్వవేదికపై చాటారన్నారు. మరి మన జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి వారికి ఆస్తిలో సమాన హక్కుతో పాటు వారిని విద్యాధికుల్ని చేయాలి అనేటువంటి భావనతోటి మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం మాత్రమే కాకుండా స్థానిక సంస్థల్లో వారికి రిజర్వేషన్లు కల్పించి నిజమైనటువంటి మహిళా సాధికారతని వారికి అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. కనుకనే వారు అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే అనేక సంస్కరణ వారు చేయటం కూడా జరిగింది. నిస్వార్థ ప్రజాసేవకి నిలువెత్తు నిదర్శనం నందమూరి తారక రామారావు గారు. కనుకనే నేటికి సైతం ఇవాళ వారు పరంపదించి 29 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి సైతం ప్రజలు వారి హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా వారిని ప్రేమించి అభిమానిస్తున్నారంటే అది నిజంగా వారు కేవలం మాటల నినాదాలకి పరిమితం కాకుండా, ఎందుకంటే సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అన్నది వారి నినాదం మాత్రమే కాదు, వారి విశ్వాసం కూడా. అందులోనూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, అంటే ఆంధ్రులకి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా విశ్వవేదిక మీద చాటినటువంటి సందర్భంలోనే నేటికి సైతం తెలుగువారు వారిని దేవుడిగా కొలుస్తున్నారు అని చెప్పి భావిస్తూ జన్మజన్మలకి వారి బిడ్డగా పుట్టాలనేటువంటి వరాన్ని ఆ భగవంతుడు నాకు అందివ్వాలని చెప్పి ప్రస్తుతం ఉన్న 53% అనుకూల ఓటింగ్ను 60%కి తీసుకువెళ్లాలని టీడీపీ మంత్రులు, ఎంపీల సమావేశంలో చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోషల్ మీడియా సక్రమ వినియోగంలో విఫలమయ్యారని సీఎం మండిపడ్డారు. పార్టీ సమావేశానికి కొందరు ఎంపీల గైహాజరుపై లావు శ్రీకృష్ణదేవరాయలని సీఎం ప్రశ్నించారు. పార్టీ సమావేశాల కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయా అంటూ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకారు. ప్రస్తుతం ఉన్న 53% అనుకూల ఓటింగ్ను 60%కి తీసుకెళ్లాలని టీడీపీ మంత్రులు, ఎంపీల సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేశారు. స్వతంత్ర కార్యక్రమంలో తనకు కావాల్సింది ఫోటోలకు ఫోజులు కాదని ఫలితాలని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా సక్రమ వినియోగంలో విఫలమయ్యారని సీఎం మండిపడ్డారు. పార్టీ సమావేశానికి కొందరు ఎంపీలు గైర్హాజరుపై లావు శ్రీకృష్ణదేవరాయల్ని సీఎం ప్రశ్నించారు. పార్టీ సమావేశాల కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయా అంటూ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పార్లమెంటు పరిధిలోని 7 ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్ఛార్జ్ మంత్రి, జోనల్ ఇన్ఛార్జ్ సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయి ఇబ్బందులు ఎప్పటికప్పుడు జోనల్ ఇన్ఛార్జ్ మంత్రులకు చెప్పి సమస్య పరిష్కరించేలా చూడాలని సూచించారు.
ఎమ్మెల్యే తప్పు చేస్తే ఇన్ఛార్జ్ మంత్రితే బాధ్యత అని సీఎం తేల్చి చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రి, ఎంపీ పనితీరు, జిల్లాలో పథకాల అమలు తదితర అంశాల ఆధారంగా సీఎం ర్యాంకులు ప్రకటించారు. తొలి 3 స్థానాల్లో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు, చివరి 3 స్థానాల్లో కడప, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి. కేంద్ర నిధుల సాధనలో ఎంపీలు, రాష్ట్ర మంత్రుల మధ్య సమన్వయం మరింత పెరగాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఐటీ నిపుణులైన సోషల్ మీడియా వినియోగంలో ఎందుకు వెనకపడ్డావని మంత్రి కొండపల్లిని సీఎం ప్రశ్నించారు. సోషల్ మీడియా వినియోగంలో మంత్రి ఫరూక్ చివరి స్థానంలో ఉన్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం పెంచేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సోషల్ మీడియా వినియోగం పెంచాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాజకీయ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి ఢిల్లీలో కూడా తెలుగువాడి సత్తా చూపించిన గనుడిని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. విజయవాడ పటమట ఎన్టీఆర్లో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. రాజకీయ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి ఢిల్లీలో కూడా తెలుగువాడి సత్తా చూపించిన ఘనుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదవాడికి పక్కా గృహాల పథకానికి పునాది వేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి వర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించి ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. ఆయన జీవితం ఒక రైతు కుటుంబంగా ప్రారంభమై మద్రాసులో సినీ రంగంలో ఉన్న రికార్డులన్నీ ఆయనే బద్దలు కొట్టారు. చూస్తే ఒకనొక సమయంలో అన్ని చిత్రాలు కూడా సిల్వర్ జూబ్లీ, అంటే మొగటం లేని మహారాజు, సినిమా రంగంలోనే మొగటం లేని మహారాజుగా, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఎన్నో రికార్డులు సృష్టించి రాజకీయ రంగంలో కూడా ఢిల్లీని సైతం గజగజలాడించిన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు, వారి తెలుగుదేశం పార్టీ గూడు నీడ నినాదంతో స్థాపించిన వారి యొక్క నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. తదుపరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కొనసాగుతా రేపు 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రయాణిస్తున్నాం. ప్రతి ఒక్క పేదవాడి ఇళ్ళు గూడ నీడ నినాదంతో ప్రారంభమైంది. పెన్షన్లు తీసుకోగలుగుతున్నారంటే ఆ రోజున నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన 35 రూపాయల పెన్షన్స్కి, అది కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా దాని యొక్క ప్రభావం అన్ని రాష్ట్రాల మీద పడి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా దాన్ని చేపట్టే స్థితికి, దానితో పాటు పక్కా గృహ నిర్మాణం అనేది మొదలైంది ఆంధ్ర రాష్ట్రంలో. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేతుల మీద పక్కా గృహ నిర్మాణం. అంతకుముందు ఇందిరాగాంధీ గారు 2 వాసాలు 4 తాటాకులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఆ రోజున పరిస్థితిని బట్టి ఆ విధంగా చేసిన ప్రతి పేదవాడికి కూడా పక్కా గృహం అనేది ఉండాలి, గాలికి వానలకి పడిపోకుండా భవన నిర్మాణం జరగాలని చెప్పి మొట్టమొదట ప్రారంభించిన వ్యక్తి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించాలని చెప్పి అంటా ఉందంటే ఇదంతా కూడా నందమూరి తారక రామారావు గారు చూపించిన దారి అన్నది మనందరూ కూడా మర్చిపోకూడదు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు, ఆయన ఆదర్శాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి ఆయన నిలువెత్తు విగ్రహం ముందు శపథం చేస్తూ పార్టీని, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టతగా ముందుకు తీసుకెళ్లేదానికి మేమందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. సినీ రాజకీయ రంగాలలో అలుపెరగని పోరాట యోధుడు అన్న నందమూరి తారక రామారావు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి చరిత్ర సృష్టించారన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా అన్న ఎన్టీఆర్ అలుపెరగని యోధుడులా ఎన్నో రికార్డ్స్ సృష్టించారన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి అరుదైన రికార్డు సృష్టించారన్నారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్కి కోటి సభ్యత్వాలతో ఘన నివాళి అర్పించామని చెప్పారు. పేదవాళ్లకి కూడు గూడు గుడ్డ నినాదంతో దేశానికి సంక్షేమ పథకాలకు మార్గదర్శనం చేసిన దార్శనికుడు అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరంతరం ప్రధాని మోదీతో చర్చించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో కూడా అలుపెరగని యోధుల్లాగా ఎన్నో రికార్డులు సృష్టించిన నందమూరి తారక రామారావు గారు మా ఆరాధ్య దైవం. వారిని స్మరించుకుంటూ ఇవాళ ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో జరుపుకుంటాం. అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కూడా అందరూ పాల్పంచుకున్నారు. ముందుగా వారిని ఏ రంగంలో అయినా రికార్డులు సృష్టించడంలో ఆయనే సాటి. మనం సినిమా రంగంలో చూస్తే అన్ని రికార్డులు సిల్వర్ జూబ్లీ సినిమాలు ఎన్నో సినిమాలు చూసి సినిమా రంగంలో ఒకనొక టైంలో ఉన్న రికార్డులన్నీ ఆయన చుట్టే తిరిగేవి. అదేవిధంగా 9 నెలల సమయంలో తెలుగుదేశం పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పిన వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు గారు. వారి ఆశయ సాధనలో తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా తెలుగుదేశం కుటుంబ సభ్యులమైన మేమందరం కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తూ పార్టీని మరింత ముందు తీసుకెళ్ళాం. మరొక రికార్డు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మనవడైన నారా లోకేష్ గారి ద్వారా కోటి సభ్యత్వాలు ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కోటి సభ్యత్వాల రికార్డు. ఒక రాజకీయ పార్టీగా సేవా కార్యక్రమాల్లో ముందు ఉండేది తెలుగుదేశం పార్టీ అని, టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ఆయన పుట్టుక ఒక చరిత్ర, జీవితం ఒక చరిత్ర అని అన్నారు. ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శప్రాయమన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ఎన్టీఆర్ అభిమాని మంజుల 200 మంది మహిళలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ పుట్టుక ఒక చరిత్ర, జీవితం ఒక చరిత్ర అని అన్నారు. ఆయన తీసుకొచ్చిన అనేక సంస్కరణలు దేశానికి ఆదర్శప్రాయమన్నారు. ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించి ఎంతో మందికి వైద్యం అందించారని, నారా చంద్రబాబు నాయుడు అనేక మందిని చదివిస్తున్నారని తెలిపారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక పార్టీ అని అన్నారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి వారికి కూడు గూడు గుడ్డ నినాదంతో పార్టీని స్థాపించి తక్కువ సమయంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితం అవుదామన్నారు. నందమూరి తారక రామారావు గారంటే మహిళలకి సమాన హక్కు తెచ్చిన వ్యక్తి. అంతేకాదు వెనకబడిన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన చేసిన గొప్ప పనులు 1 కాదు 2 కాదు, భారతదేశ రాజకీయాలకే పాఠాలు చెప్పిన వ్యక్తి ఎవరున్నారంటే నందమూరి తారక రామారావు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేయటం ఇది అందరి అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఆయన పుట్టుక ఒక చరిత్ర. అలాంటి చరిత్రకారుడు యొక్క ఆశయాల్ని ఆదర్శాలని ముందుకు తీసుకువెళ్ళి పేద ప్రజలకు మెరుగుపరిచేందుకు, వాళ్ళ జీవన విధానం మెరుగుపరిచేందుకు, పేదరికం పారద్రోలేదానికి ఆయన ఆశయాలను ఉపయోగించి మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిసి నిర్ణయం తీసుకుని ఈ పార్టీని పటిష్టమైన విధానంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది. మరొక్కసారి నందమూరి తారక రామారావుకి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఎప్పుడూ కూడా వారి పాదాలని స్పృశిస్తూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ అటు పారిశ్రామిక రంగం కానివ్వండి, ఇటు వ్యవసాయ రంగం కానివ్వండి, విద్యా వైద్య రంగాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల్లో నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వైనం చాలా ఘనంగా ఉన్నది. మరి అటువంటి నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలకి, సిద్ధాంతాలకి
ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా పునరంకితంతో కూడా ఈ రోజున వారిని స్మరించుకుంటూ ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు గారిని స్మరణకు తెచ్చుకొని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము టీడీపీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. నిరుపేదలకు ఆహార భద్రత, పక్కా ఆవాసం కల్పించడమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వన్ సెంటర్లో స్వర్గీయ అన్న ఎన్టీఆర్ 29వ వర్ధంతిని ఉదయం ఘనంగా నిర్వహించారు. మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గారు చేసిన సేవలను స్మరించుకునేందుకు గొల్లపూడి వన్ సెంటర్ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పోటెత్తింది. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని స్థాపించిన 9 మాసాల్లోనే అధికారంలోకి తెచ్చిన గొప్ప నేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను వివరించారు. నేడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా పాలిస్తున్నారని పేర్కొన్నారు. నిరుపేదలకు ఆహార భద్రత, పక్కా ఆవాసం కల్పించడమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి అన్న ఎన్టీఆర్ పేదల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారన్నారు. తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఎనలేని సేవలందించారని అన్నారు. నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. ఆయన చనిపోయిన తెలుగు ప్రజలందరి గుండెల్లో ఉన్న వ్యక్తి. ఆయన జీవితం కూడా మనం చూస్తే సామాన్య రైతు కుటుంబం నుంచి పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమా రంగంలోకి వెళ్ళి అక్కడ కూడా అన్ని రికార్డులు ఆయనే. ఏ రికార్డు, ఏ సినిమా, ఎన్నో సిల్వర్ జూబ్లీ సినిమాలు చేసి సినిమా రంగంలో ఎదురులేని వ్యక్తిగా ఉన్న సమయంలో ఇక్కడ ప్రభుత్వ యొక్క అరాచకాలను తట్టుకోలేక పేద ప్రజలను ఆదుకోవాలని కూడు గూడు నీడ నినాదంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన వచ్చి రాగానే ₹2 కిలో బియ్యం కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, పెన్షన్ ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో పెన్షన్ అమలవుతుందంటే అది ఆయన మైండ్లోంచి పుట్టిన. పేదలను గుర్తించిన తొలి ముఖ్యమంత్రి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన రోజుల్ని తీసుకొచ్చి కాదు, మా ఆత్మ గౌరవం అని చెప్పి తెలుగు వాళ్ళకి ప్రత్యేకతను చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మీకు ₹4,000 వృద్ధాప్య పెన్షన్ అందుతుంది అంటే దానికి ఆద్యులు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ₹25తో మొదలెట్టిన పెన్షన్ భారతదేశం వ్యాప్తంగా వృద్ధులకి, అసహాయులు, నిస్సహాయులకి పెన్షన్ అందిస్తూ ఉందంటే ఆ మహానుభావుడు మొదలెట్టిన కార్యక్రమమే. అంతేకాదు ఈరోజు పేదలు పట్టెడు అన్నం తింటా ఉన్నారంటే ఆ మహానుభావుడు ముందు చూపుతో మొదలెట్టిన ఆ రోజు కిలో బియ్యం ₹2 కార్యక్రమం. ఎన్నో సంక్షేమ పథకాల కాంచుడు. కాంగ్రెస్ ఇతర రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఆధిపత్యాన్ని అడ్డం కొట్టినటువంటి మహానాయకుడు ఆయన మొట్టమొదటి మీటింగు మన మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ధర్మాల గెస్ట్ హౌస్ పైన ఆ రోజు పద్మశేఖర్ గారు, నేను, పాటల నాగభూషణం అందరం ఉన్నాం అక్కడ. అంత దేవిలాల్ గారు దేశంలో నాయకులందరూ తీసుకొచ్చి మొట్టమొదటి రూపకల్పన చేసింది మన ఇబ్రహీంపట్నం ధర్మల్ పవర్ గెస్ట్ హౌస్లో. దేశ నాయకులందరూ పిలిపించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య కళాన్ని బలోపేతం చేస్తూ దేశ నాయకులందరినీ ఐక్యపరిచినటువంటి మహానాయకుడు ఆయన. ఒక్క పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు కూడా ఒకే వేదిక పైకి వచ్చిన కూర్చోబెట్టినటువంటి మహానాయకుడు. అన్న ఎన్టీఆర్ అంటే ఒక చరిత్రని, అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో కానీ తనదైన ముద్ర వేసిన మహనీయుడని పెనంలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చారని, సంక్షేమ పథకాలను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. సంస్కరణలకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తాడిగడప మున్సిపాలిటీలో చైతన్య కళాశాల జంక్షన్లో అన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోరింకలోని పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఎమ్మెల్యే కుమారుడు కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ వర్ధంతి రోజున ప్రతి ఏటా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని, వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేస్తున్నారని అన్నారు. అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన అనతి కాలంలోని అధికారంలోకి తీసుకొచ్చారని, సంక్షేమ పథకాలను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిందని, వాటిని నేటికి అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో వారంతా గుర్తించుకునే వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తాను కూడా రక్తదానం చేశానన్నారు. తాను ఇప్పటి వరకు 60 సార్లకు పైగా రక్తదానం చేశానని తెలియజేశారు. అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తాడిగడప మున్సిపాలిటీలో చైతన్య కాలేజీ జంక్షన్లో అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అలాగే 20 సంవత్సరాల నుంచి అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మరి వందలాది మంది రక్తదానం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు విగ్రహావిష్కరణ అలాగే రక్తదాన శిబిరం. అన్న ఎన్టీ రామారావు గారు అంటే ఒక చరిత్ర. అటు సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా మరి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో అనేది ప్రపంచంలో ఈయన చేసిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకి ఈ రోజున ఒక స్ఫూర్తిగా నిలిచి ఈ రోజుకి అమలు చేస్తూ ఉన్నారు అని అంటే అది అన్న ఎన్టీ రామారావు గారు. ఈరోజు మన మధ్యలో లేకపోయినా చరిత్ర అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో, భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తుంచుకునే వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఆయనకి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించారు. విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలు సహకరించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్, సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్రప్రదేశ్ పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు మున్సిపాలిటీ అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వం నుంచి నా తరపున నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని గాంధీనగర్ చౌక్ వద్ద నగరపాలక సంస్థ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కలిసి గోడలపై పెయింటింగ్ వేశారు. అనంతరం పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. మీ అందరి సహకారంతో విజయవాడ నగరాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నామని, జాతీయ స్థాయిలో విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నో అవార్డులు అందుకున్నారని తెలియజేశారు. ప్రస్తుతం నగరంలో 7,000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చెత్త నుండి పవర్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను గుంటూరులో ఏర్పాటు చేసి చెత్తను అక్కడికి తరలించామని పేర్కొన్నారు. ముఖ్య నగరపాలక సంస్థ మంచి పేరు లేదా చెడ్డ పేరు రావాలన్నా శానిటేషన్ అధికారులపై ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేయడం కాకుండా అమలు చేయాలని సూచించారు. నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు నగరపాలక సంస్థకు పూర్తి సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్, సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్రప్రదేశ్ పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కమిషనర్ గారు చంద్రశేఖర్ గారు, ఇంకా ఇతర అధికారులందరం కలిపి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మొదలుపెట్టాం. దీనికి మొదలు ప్రతి 3వ వారం కూడా మేము వార్డుల్లోకి వెళ్తాం. ఆ వార్డుల్లో ఒక్క చిత్తు కాగితం కానీ, ఒక్క చెత్త అనేది లేకుండా మురికి కాలువల కాడి నుంచి అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ, డాక్టర్ సిబ్బంది అందరం కూడా కలిసి మన నగరాన్ని, మన నియోజకవర్గాన్ని, మన డివిజన్ని, మన పేటని మనమే బాగు చేసుకునే విధంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తాం. దీన్ని ఈ రాబోయే 4-5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ప్రజల్లో విపరీతమైనటువంటి అవగాహన కల్పించి దాన్ని విజయవాడ నగరాన్ని మరి మంచిగా చేసుకోవడానికి అందరూ కూడా సహకరించాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోడ్ల మీద చెత్త వేయద్దు. రోడ్లని, మన ఇంటిని ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన వీధుల్ని, మన పేటని, మన నగరాన్ని, మన నియోజకవర్గాన్ని కూడా అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వాళ్ళ ప్రతిజ్ఞ కూడా చేశాం. ప్రజలు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ
ఈ కార్యక్రమాలు అందరూ కూడా మా అక్క చెల్లెళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఇందులో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, అలాగే ప్రజలతో కూడా మమేకమై ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మనం కొత్త సంవత్సరంలో కొత్త ఇనిషియేటివ్ లాగా కొత్త సంకల్పం ఇది. ఈ రోజుతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది అన్ని మున్సిపాలిటీస్లో, అన్ని మండల్స్లో కూడా ఈ కార్యక్రమం తీసుకెళ్లి ప్రజల సహకారంతో స్వచ్ఛాంధ్ర దిశగా చేపట్టే చర్యలన్నిటికీ కూడా నగరపాలక సంస్థ తరఫున పూర్తి శ్రద్ధతో మేము పనిచేస్తాం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించారని, దశ దిశలా ప్రజల నుంచి టీడీపీకి మరింత ఆదరణ పెరుగుతుందని టీడీపీ నేత బొద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు, లోకేష్ల సారథ్యంలో టీడీపీ ప్రజాదరణ పొందుతుందని చెప్పారు. టీడీపీకి భవిష్యత్తులో నారా లోకేష్ నాయకత్వం వహిస్తారని బొద్దా వెంకన్న పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించారని, వారికి రాజకీయ అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు. నాటి నుంచి నేటి వరకు టీడీపీకి బడుగు బలహీన వర్గాలే ఆయువు పట్టు అని తెలియజేశారు. ఎన్టీఆర్ విధానాలను చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు. ఎన్టీఆర్కు వారసుడు చంద్రబాబు అయితే ఆయనకు వారసుడు నారా లోకేష్ అని ఉద్ఘాటించారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును ఎన్టీఆర్ తీసుకువచ్చారని గుర్తు చేశారు. తమను కించపరుస్తున్నారని టీడీపీ నేతలపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ కూడా లక్ష్మీపార్వతి పేరును ప్రస్తావించలేదని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని చెప్పుకునే లక్ష్మీపార్వతి టీడీపీలో ఎందుకు ఉండలేదని ప్రశ్నించారు. టీడీపీని భూస్థాపితం చేయాలని చూసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎలా ఉన్నారని నిలదీశారు. జగన్తో చేతులు కలిపి చంద్రబాబును నీ నోటికి వచ్చినట్లు దూషిస్తావా అని విరుచుకుపడ్డారు. టీడీపీని పెట్టింది ఎన్టీఆర్ అయితే బతికించింది చంద్రబాబు అని గుర్తు చేశారు. సినిమా హీరోగా ఉన్నప్పుడు నేల టికెట్ నుంచి ఫుల్ అయ్యేదో, ఆ నేల టికెట్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళకి రాజకీయ అవకాశం కల్పించాలనే పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలే ఆయువు పట్టాయి. అలాంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏకైక వారసుడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు వారసుడు. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ విషయాలన్నీ గుర్తించి ఎప్పుడో ఆయన ఎవరు తీసుకురానటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. స్త్రీలకి సమాన హక్కు అంటే మనకి నలుగురు పిల్లలుంటే, ఆడ మగ పిల్లలుంటే మగాళ్ళకి ఏది చేస్తామో ఆడవాళ్ళకు కూడా అదే జరుగుతుందని సమాన హక్కు కల్పించారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అల్లుడు అవ్వచ్చు, లేదా నారా లోకేష్ బాబు గారు కూతురు కుమారుడు అవ్వచ్చు, ఇవన్నీ గ్రహించే సమాన హక్కు అన్నాడు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ వారసుడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. భూమి ఆకాశం ఉన్నంత వరకు ఎన్టీఆర్ కీర్తి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చల్సాని ఆంజనేయులు అన్నారు. తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహనీయుడు, కారణ జన్ముడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అసెంబ్లీలో ఇమీడియట్ గా ప్రవేశపెట్టి మ్యాక్స్ యాక్ట్ లో తీసుకువచ్చిన ఫలితాల వలన ఇవాళ హనుమాన్ జంక్షన్ లో 200 కోట్ల రూపాయలతో రైతుల యొక్క పాల ఫ్యాక్టరీ స్థాపించిన దానికి నందమూరి తారక రామారావు పాల ప్రాంగణంగా మేము పేరు పెట్టి ఆ మహనీయ యొక్క స్మృతి చిహ్నాలని హనుమాన్ జంక్షన్ లో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని, కలుసు విగ్రహాన్ని స్థాపించిన, హర్డ్ బ్లాక్ కి పేరు పెట్టిన, వీరవల్లో కట్టినటువంటి పాల ఫ్యాక్టరీకి నందమూరి తారక రామారావు పేరు పెట్టి ఇంకెంత చేసినా ఇవాళ ప్రతి రైతు కూడా భారతదేశంలో అత్యధిక ధర ఇచ్చే పరిస్థితులు ఉన్నాయంటే ఆ లాభాలు తీసుకునేటువంటి సౌలభ్యం కలగజేసినటువంటి మహాన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మ్యాక్స్ యాక్ట్ లో తీసుకున్న తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ అని టీడీపీ సీనియర్ నేత ఎర్రబోతు రమణారావు అన్నారు. పేదవారికి కూడు, గుడ్డ, గూడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 6 నెలల్లోనే అధికార పీఠాన్ని అధిరోహించిన గొప్ప పోరాట యోధుడిని కొనియాడారు. నగరంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రబోతు రమణారావు ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్లోని కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వృద్ధులకు పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎర్రబోతు రమణారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో తనదైన స్థాయిలో రాణించారని తెలియజేశారు.
సినిమాల్లో నవరస నటన సార్వభౌమునిగా అద్భుతమైన నటనతో పాటు రాజకీయాల్లో మహోన్నత సేవలతో సమున్నత ఖ్యాతి పొందిన ఎన్టీఆర్ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. భారతరత్న అనేది ఎన్టీ రామారావు గారికి సముచిత స్థానం. ఎందుకంటే సినీ రాజ్యంలో ఆయన తిరుగులేని మహారాజుగా ఉన్నాడు. మరి రాజకీయాల్లో కూడా వారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజున నేను ఈరోజు కార్పొరేటర్గా ఎలా ఉన్నానంటే ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర కేబినెట్ మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా ఉన్నారంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ భిక్ష అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. దాంట్లో ఉన్నటువంటి మనం అందరం కూడా రామారావు గారికి, అన్నగారికి మరి భారతరత్న ఇచ్చేంత వరకు కూడా మనందరం కూడా కలిసి కట్టి మరి మనం అందరం కూడా డిమాండ్ చేయాలి. దానికి వచ్చేదాన్ని కూడా మనందరం కూడా సహకరించాలి. తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం, మన మిత్రపక్షం కూటమి ప్రభుత్వం, దాంట్లో భాగంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర మంత్రివర్గంలో అందరం కూడా కలిసి మరి యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా వెంటనే రాబోయే వర్ధంతిలోపు మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ అయ్యప్పనగర్ ఆర్చి సమీపంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు, టీడీపీ నాయకులు సాయన సత్యనారాయణ, సుబ్బారావు, ఇబ్రహీం తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడని, ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. సినీ రాజకీయ రంగాల్లో రారాజుగా వెలుగొందారని చెప్పారు. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. ఆయన చూపించిన మార్గంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పార్టీ శ్రేణులంతా కృషి చేస్తామన్నారు. మన రాష్ట్ర పురోభివృద్ధి కోసం ఎంతోమందిని నాయకులుగా తయారు చేసి ఈ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ వల్ల అందరూ దేశభక్తి పెంచుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం అకుంఠిత దీక్షతో ఈ రాష్ట్రాభివృద్ధిలో అందరూ పాలు పంచుకుంటున్నారు. అట్లా ఇంకా కూడా మరి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తానికి మేమంతా కూడా ప్రతిజ్ఞ పూని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ బడుగు వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఆయన పెట్టినటువంటి కూడు గుడ్డ ఇల్లు ఈ నినాదంతో ఎంతో 1983లో పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఏకచక్రాధిపత్యంగా 10 సంవత్సరాలు ఆ స్వామి ఆయన వెలుగొందారు. అట్లాగే ఆయన యొక్క ఆశయాలను నెరవేరుస్తూ మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు గారు అదే వ్యూలో కొనసాగిస్తున్నారు. అందరూ కూడా ఈ 29వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా అభినందనలు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఏపీ టూరిజం అథారిటీ రీజనల్ డైరెక్టర్ వైవి ప్రసన్నలక్ష్మి తెలిపారు. క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయని చెప్పారు. విద్యార్థులు కృషి పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. నగరంలోని మారిస్టెల్లా కళాశాలలో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2025ను నిర్వహించారు. ఏపీ టూరిజం అథారిటీ రీజనల్ డైరెక్టర్ వైవి ప్రసన్న లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె సినంత క్వాడ్రాస్, కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీనా క్వాడ్రాస్తో కలిసి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. విద్యార్థినులు కవాతును ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినుల సర్వతోముఖాభివృద్ధికి మారిస్టెల్లా కళాశాల కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తోందన్నారు. చదువుతో పాటు కళలు, క్రీడలు, సాహిత్యం ఇలా అన్ని రంగాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని తెలిపారు. క్రీడలు మానసిక, శారీరక వికాసానికి తోడ్పడతాయని చెప్పారు. కళాశాలలో కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాలలో జరిగిన పోటీల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. అట్ ద టైం స్పోర్ట్స్ కూడా నెంబర్ 1 బాస్కెట్బాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, అన్ని స్పోర్ట్స్ కూడాను చాలా ఎక్సలెంట్గా ఉండేది. అట్లాంటి స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్లో నెంబర్ 1గా ఈ కాలేజీలో నేను చదవటం అనేది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఫాదర్ యాక్చువల్గా కో ఎడ్యుకేషన్ కాలేజ్ విజయవాడలో జాయిన్ చేస్తా అన్నా కూడాను నేను ఫ్రీడమ్ ఉంటుంది, చదువుకోవడానికి ఒక విధమైన
చక్కగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను పట్టుబట్టి మా ఫాదర్కి చెప్పి నేను ఈ కాలేజీలో జాయిన్ అవటం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ కాలేజ్ అనేది నాకు చాలా ఇచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.